హై ఎవ్రీవన్, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇది 3 minutes ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మైసెల్ఫ్ బాబు, ఐఎమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ అండ్ 14 years నుంచి గుడ్ న్యూట్రిషన్ తీసుకొని ఈ కమ్యూనిటీలో నేను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. సో ఇది చాలామందికి ఫేస్ చేసే అంటే 99% కొంత గైడ్లైన్స్, మిస్గైడ్లైన్స్ కావచ్చు, లేదంటే అన్నీ తెలుసు అని చెప్పేసి మానేయడం కావచ్చు. సో ఇది డీటెయిల్గా తెలుసుకుంటే మనకి హెల్ప్ఫుల్గా అవుతుంది వీడియో. ఇది హెర్బా లైఫ్ వాడేంత వరకు రిజల్ట్ వస్తుందండి. వాడిన తర్వాత మళ్ళీ అది సేమ్ వెయిట్ వరకు వచ్చేస్తున్నామండి. ఆ రీజన్ ఏంది అని అడుగుతారు. బేసికలీ కొంతమంది హెర్బా లైఫ్ వాడడం మానేయడం ఇవి కొంతమంది చేస్తుంటారు వితౌట్ ఇంటిమేషన్. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలుసుకొని వాళ్ళదంతా టోటల్ అనాలిసిస్ చేసిన తర్వాతనే, బాడీ అనాలిసిస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ డిజైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమంది ఏం చేస్తారు అంటే చెప్పకుండా మానేయడం కానీ, లేదంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మానేయడం కానీ, రెస్పాండ్ ఇవ్వకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇక్కడ మిస్టేక్ అవుతుందంటే హెర్బా లెంత్ వాడేంత వరకు రిజల్ట్ వచ్చింది తర్వాత ఎందుకు మళ్ళీ బౌన్స్ అవుతుంది అంటే బేసికలీ మనం వెయిట్ ఎంత పెరిగామనే దానికన్నా మనం ఫస్ట్ స్టార్టింగ్లో వెయిట్ చూసుకున్నప్పుడు మన హైట్ అండ్ వెయిట్ రేషియో ఉంటుంది. ఒక 160 centimeters ఉండనుకో, ఆల్మోస్ట్ ఒక 58 kgs ఉండాలి. 160 అట్లా ఒక టార్గెట్ ఉంటుంది. ఒక టార్గెట్కి మనం 60 kgs అంటే 60 kgs అయ్యేంత వరకు మనం బరువు తగ్గాలి, ఒక 2 kgs అటు ఇటు. ఎందుకంటే అప్పుడప్పుడే పెరిగిన ఫ్యాట్ స్టార్టింగ్లో తగ్గుతుంది, మళ్ళీ అదే బౌన్స్ అవుతుంది. సో గట్టి ఫ్యాట్ తగ్గాలంటే ఇది చాలా టైం పడుతుంది, కాబట్టి అంత ఈజీ కాదు. ఆ పేరుకుపోయిన ఫ్యాటు ఎట్లా అంటే మనం శాండ్ అండ్ సిమెంట్ కలిపి వాల్కి వేస్తే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మనం నెక్స్ట్ డే మళ్ళీ అస్తర్ కట్ చేద్దామంటే ఎట్లా ఉంటుందో అది రాదు. అట్లాగా ఇంటర్నల్గా ఆర్గాన్స్లో అత్తుకొని అట్లా పట్టుకొని ఉంటుంది ఆ ఫ్యాట్. అది వరకు మీరు ప్లాన్ చేసుకొని గోల్స్ పెట్టుకొని తగ్గితే మళ్ళీ 1 kilo కదా 1/2 kg కూడా పెరగరు, ఎందుకంటే స్టిల్ మెయింటైన్ అవుతుంది వెయిట్. ఇప్పుడు ఒక 6 months మీరు వెయిట్ తగ్గడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 6 months 1 time షేక్లో మేనేజ్మెంట్లో ఉండాలి. సో ఇది ఫస్ట్ కావాల్సింది. అట్లాగే మీకు అనుకున్న గోల్కి రీచ్ అయ్యేంతవరకు వెయిట్ తగ్గాలి. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ఎంత మంచి డైట్ తీసుకున్నారో, ఇంత మంచి బరువు తగ్గడానికి డైట్ తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం ఉండడానికి ఎందుకు ఆ డైట్ మెయింటైన్ చేయము అదొకటి తెలుసుకోవాలి. సో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఇట్లా మీరు ఒక కోచ్ సపోర్ట్ తీసుకొని మీరు తగ్గడానికి సపోర్ట్ తీసుకున్నప్పుడు, మీరు ఎవరైనా ఇన్ కేస్ మానేయాలనుకున్నప్పుడు కూడా అయితే సపోర్ట్ తీసుకొని బ్రేక్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.